ఒకవేళ చిరంజీవి గారు రవితేజ గారి సినిమాలు ఒక్క వారం గ్యాప్తో రిలీజ్ అయితే దాని ప్రభావం ఓపెనింగ్స్ దగ్గర స్పష్టంగా కనిపించే అవకాశమే ఎక్కువ. చిరంజీవి గారి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా వస్తారు. ప్రత్యేకించి ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకో అడుగు ముందే ఉంటుంది. మాస్ అండ్ క్లాస్ రెండింటికి అట్రాక్షన్ ఉంటుంది. అదే సమయంలో రవితేజ సినిమాల్లో యూత్ మరియు బీసీ సెంటర్స్కి హై వాల్యూ ఉంటుంది. కాబట్టి యాక్షన్ పక్కా ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళ సినిమాలు చూసేదే. పైగా యూత్ యాక్టివ్గా ఉండే రోజులలో రిలీజ్ అయితే ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కలిపితే రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయితే మార్కెట్లో డివిజన్ తప్పదు. అయితే మెగాస్టార్ మాస్ మహారాజా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ మధ్య ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు. కానీ మార్కెటింగ్ పరంగా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ఇక అసలైన ప్రశ్న, ఈ క్లాష్ నిజంగా జరగబోతోందా లేదా అన్నదానికి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు పెద్ద సినిమాలు ఒకే టైంలో వస్తే సంక్రాంతి బరిలో పక్కా ఫైర్ వర్క్స్ అన్నమాట.